మన ప్రయాణం గురించి త్యాగుకి చెప్పారా? బ్లడ్ స్లైసెస్కి వెన రాస్తున్న నాన్న ఇబ్బందిగా లేదు అన్నట్లు తల ఊపాడు. చెప్పక్కర్లేద్దా? డోంట్ యూ థింక్ ఇట్ ఈజ్ టైం? చెప్పాలి, కానీ వాడి వార్త విని ఏమైపోతాడో అని సందేహంగా ఉంది విద్య. ఇంకో 2 వారాలు కూడా లేదంటున్నారు. ఊరికే తాత్సర్యం చేసినందువల్ల లాభం ఏమిటి? వాడు గిలగిలలాడిపోతాడు విద్య, అది మట్టుకు నిశ్చయం. విద్యతో చెప్పినట్లుగానే సాయంత్రం 5ంటికి త్యాగుని తన ఆఫీస్కు రమ్మనమని నాన్న ఫోన్ చేశాడు. త్యాగు అతని గదిలో కడుగు పెట్టేసరికి 5:10 అయింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. ఏంట్రా, ఏంటి సంగతి? ఆఫీస్కు రమ్మని ఫోన్ చేశావు? నాన్న బదులు చెప్పకుండా చిరునవ్వు నవ్వాడు. ఎయిర్ కండిషన్ బాక్స్ దగ్గరికెళ్ళి దానిపైన దట్టంగా పరుచుకున్న దుమ్ములో నానా నానా అని వేలితో 2 సార్లు రాశాడు. గబుక్కున చెప్పడం మొదలుపెట్టాడు. త్యాగు, నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళబోతున్నాన్రా. నోటి దగ్గర పెట్టుకోబోతున్న కాఫీ కప్పు అలానే ఆగిపోయింది త్యాగు చేతిలో. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. త్యాగు మాట్లాడడం ఆరంభించాడు. అతని గొంతులో సన్నని వణుకు. నువ్వు తరచూ ఫారెన్ వెళతావని నాకు తెలుసు. నీకు ఫారెన్ ట్రిప్స్ అలవాటని తెలుసు. కానీ మరి ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళాలా? నానా, ఇంకెవరినైనా ఈసారికి పంపరాదా? ప్లీజ్ నానా, ప్లీజ్, నా కోసం. ఇంకా కొద్ది రోజులు నువ్వు నా దగ్గరే ఉన్నట్లయితే నాకు ధైర్యంగా ఉంటుందిరా. నానా, ప్లీజ్, నా స్థితి నీకు అర్థమవుతోందా? నా మాట. చివరి మాటలు పూర్తి చేయలేనట్లుగా, నోట్లోంచి ధ్వని రాను అన్నట్లుగా అస్పష్టంగా శబ్దం మట్టుకు బయటకొచ్చింది. ఐ ఆమ్ సారీ త్యాగు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ త్యాగు, ఇక మీదట నువ్వెందుకు భయపడాలి? అసలు నువ్వు భయపడ్డానికి కారణమే లేదురా. నిజంగా చెబుతున్నాను, నువ్వు ఆందోళన పడ్డానికి రీజన్ లేదురా. నువ్విప్పుడు పాత త్యాగువి కాదు, కొత్త త్యాగువి. ఆత్మవిశ్వాసము, ధైర్యము మనసు నిండా నింపుకున్న త్యాగువి. సో ఆ పాత త్యాగుని తలచుకొని అనవసరంగా బాధపడకు. భయపడ్డం తప్పు. మోరోవర్, హద్దులు దాటి నువ్వు ఎవరి మీదనూ ఆధారపడకూడదు అని డాక్టర్ చెప్పారు, మరిచిపోయావా? నీకు ఇక మీదట నానా గాని లేక డాక్టర్ రెడ్డి గాని ఎవరి సహాయము అవసరం లేదు. యూ హ్యావ్ లెర్న్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. ఇంకా నీకు ఈ పిచ్చి పిచ్చి భయాలు దేనికి? అసలు ఈ కంగారు, ఆవేదన దేనికి? నిదానంగా తగ్గు స్థాయిలో ఆరంభించిన మాటలు క్రమంగా, తీవ్రంగా, స్పష్టంగా చెబుతున్నాడు నాన్న. అతని కంఠంలోని దృఢత్వం, మాటల్లో గంభీరత. త్యాగు నానా వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎంత వివరంగా, సూటిగా చెబుతున్నాడు. నానా చెప్పినట్లుగా ఇప్పుడు నేను పాత త్యాగుని కాదు. ఐ ఆమ్ ఏ న్యూ త్యాగు. మంచి చెడ్డలు ఎంచి నిర్ణయించుకోగల మనోధైర్యం గల త్యాగుని. అలాంటప్పుడు నాకు ఈ కలవరం దేనికి? దేనికి భయం? యోచించి యోచించి త్యాగుకి ఒక రకమైన నూతనోత్సాహం కలిగింది. తనలోని కొత్త శక్తిని, నూతనోత్సాహాన్ని స్నేహితునికి తెలియజెప్పడానికి చిరునవ్వు నవ్వాడు. యు ఆర్ 100% కరెక్ట్ నానా. నేను అనవసరంగా కంగారు పడిపోతున్నాను. తగినంత కారణం లేకుండానే భయపడిపోతున్నాను. అనుకోకుండా, నేను ఊహించను కూడా లేనప్పుడు గబుక్కున నువ్వు వెళ్ళిపోతున్నావని వినగానే ఆ క్షణంలో కాస్త షాక్ కొట్టినట్లయిపోయాను. అందుకనే గజగజ వణికిపోయాను. అంతే. నౌ ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ క్లియర్లీ. ఇప్పుడు చెప్పరా, ఎన్నాళ్ళుంటావు? అన్ని వివరాలు చెప్పరా. నానా చెప్పాడు సంతోషంతో. యాగు పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు అన్నది గ్రహించుకుని సంతోషంతో చెప్పాడు. ఆ శనివారం నాడు నానా కుటుంబంతో ఫిలిప్పీన్స్కి బయలుదేరి వెళ్ళాడు. గంగా, కన్నాను వెంట పెట్టుకుని ఎయిర్పోర్ట్కొచ్చి నిల్చున్న త్యాగు గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. 2 మాటలు మాట్లాడలేనంతగా గొంతు దుఃఖంతో మూసుకుపోయింది. నిమిషానికొకసారి 2 కళ్ళు కన్నీటితో నిండిపోతున్నాయి. చెవులలో దిముకు దిముకుమని మధ్యలు వాయిస్తున్న హోరు. అంతమంది ఎదుట తనలో సంచలనం బయటపడకుండా కాపాడుకొని ఇంటికొచ్చాక తనలోని శక్తిని ఎవరో బలవంతాన లాక్కుపోయి హృదయాన్ని శూన్యవాటికి చేసినట్లు భయపడిపోయాడు. ఆ శూన్యాన్ని తట్టుకోలేక, భరించలేక భారంతో బాత్రూం తలుపులు లోపల వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు త్యాగు. ఆ తర్వాత రోజుల్లో నానాని చూడకుండా, అతని ఇంటికి వెళ్లకుండా, విద్య పిల్లలతో ఆడుకోకుండా, మాట్లాడకుండా కాలం గడపడం త్యాగుకి బ్రహ్మ ప్రళయమైంది. నానా దగ్గర నుంచి వారానికొక ఉత్తరం రావడం మొదలుపెట్టాక, మిగతా విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం అలవరుచుకున్న తర్వాత అతని హృదయ భారం కొంచెం తగ్గడం ఆరంభించింది. నానా వెళ్ళిపోయి 1 నెల అయింది.
ఆ రోజు ఆఫీసులో పని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరాడు త్యాగు. అకాడమీలో నేదునూరి కచేరీ. ఇంటికెళ్ళి పాట కచేరీకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేశాడు త్యాగు. పోర్టికోలో కారాపి లోపలికి వెళ్ళాడు. గంగ హాల్లో లేదు, లోపల బెడ్రూంలోనూ లేదు. ఇంటి వెనక భాగంలో ఉందేమోనని దొడ్డివైపుకు వెళ్ళాడు. వెనక వసారాలో కూర్చుని పప్పు రుబ్బుతుంది వంటామె. ఆమె పక్కన గుమ్మం వైపుకి వీపు కనిపించేటట్లు నిల్చునుంది గంగ. ఇతని అడుగుల సవ్వడి ఇద్దరికీ వినిపించినట్లు లేదు. ఇద్దరూ చాలా శ్రద్ధగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో పడి ఇతను వచ్చిన విషయం కూడా గమనించలేదు. నీ చక్కదనానికి, నీ చాకచక్యానికి, నీ సంపదకి నలుగురు ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదమ్మా. చక్కగా నలుగురు ఆడపిల్లల మధ్యన కళకళలాడుతూ నువ్వు తిరుగుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. భగవంతుడు నీకు ఆడపిల్లనిస్తే మీ వాళ్ళు ఆ పిల్లని వజ్ర వైడూర్యాల్లో ముంచారు. ఒక్క ఆడపిల్లైనా పుట్టే సూచన కనిపించడం లేదు. ఇదేం అన్యాయమో గాని ఈ వంటామె మాటలతో ఎగసన తోస్తోందా లేక అనునయిస్తోందా? నేనేం చేయను మామి. ఎవరి నొసట ఎలా రాశాడో ఆ భగవంతుడు, వాడెలా రాస్తే అలా జరుగుతుంది. ఆఖరికి మంగళాన్ని కట్టుకున్న గంపెడు పిల్లలు అంటే ఆ అందం వేరు. ఇక్కడేముంది? ఎందుకులేండి, నా ప్రాప్తం ఇంతే. ఇలా సదా కుళ్ళి బాధపడి నీ ఒళ్ళు పాడు చేసుకోకమ్మా. నీకేం వయసైపోయిందని? ఇంకా చిన్నదానివి, బంగారం లాంటి మనసున్నదానివి, కల్లా కపటం లేని దానివి. భగవంతుడు నీకు లోపం చేయడమ్మా. చూస్తూ ఉండు, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం వినాల్సి వస్తుందోనని త్యాగు శబ్దం చేయకుండా అక్కడి నుంచి కదిలాడు. ఆ రోజు గంగ మితిమీరి మాట్లాడింది. మామూలు కంటే ఆమె వాగ్దాటి ఎక్కువగానే ఉంది. అసలు సాయంకాలం నుండి గంగ ముఖం బాగాలేదు, రుసరుసలాడుతూనే ఉంది. ఆ రాత్రి మళ్ళీ మొదలుపెట్టింది గంగ. ఏమండి? ఏంటి గంగ? ఇలా ఇద్దరం చెరో మంచం మీద విడివిడిగా సన్యాసుల్లా పడుకున్నప్పుడు నేను ఈ గదిలో ఎందుకు? మీకు సాయంగానా? రేపటి నుంచి నేను కింద గదిలో పడుకుంటాను. తెల్లారగట్ల లేచి ఇంటి పని చూసుకోవడానికైనా వీలవుతుంది. యాగు మంచం మీద నుంచి లేచి ఆమె పక్కనొచ్చి కూర్చున్నాడు. గంగా, ప్లీజ్, ఇన్ని రోజులు ఓర్చుకున్నావు, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. డాక్టర్ గారు 6 నెలల్లో అంతా బాగుతుందని చెప్పారు. ప్లీజ్ గంగా. ఇలా బతుకున్నంతకాలం చెబుతూ ఉంటారని నాకు తెలుసులేండి. మీరు చెప్పే మాటలు నేను చేస్తే నమ్మను. ఇవాళ ఆ అరంగేట్రం ఇన్విటేషన్ చూడగానే నా మనసు ఎలా బొగ్గుమందో మీకు తెలుసా? నా ప్రాణం ఉసురుమంది తెలుసా? పెళ్లికి ముందు దాంతో అంటుండేదాన్ని, నాకు ఆడపిల్ల పుట్టాలి, దానికి 6 7 రాగానే డ్యాన్సు చెప్పించడం మొదలుపెట్టి 10 ఏళ్ళు వచ్చేటప్పటికి జామ్మని ఘనంగా అరంగేట్రం పెట్టిస్తాను అని చెబుతుండేదాన్ని. అది నవ్వుతుండేది నా మాటలు విని. ఈనాడు నేను కలలుగన్నదంతా అది నిజంగా చేసి చూపిస్తోంది. నేను ఎందుకు పనికిరాని మూడులాగా కుంగిపోయి బతుకుతున్నాను. మనకేం లోటు? కన్నా ఉన్నాడు కదా గంగా. భగవంతుడి దయచేత ఎలాగో వాడు పుట్టాడు. నేను చేసుకున్న పూర్వజన్మ ఫలం వాడన్నా. బాధపడకు గంగా. వచ్చే సంవత్సరానికి నీకు తప్పక ఆడపిల్ల పుడుతుంది. నీ కోరిక నెరవేరుతుంది. చూస్తుండు. ఆహా, చూస్తూనే ఉన్నాను. ఈ డబ్బు, ఈ నగలు, ఇవన్నీ చూస్తుంటే నాకు కడుపులో మంట పుడుతోంది. భగభగా మండిపోతుంది. తల పండిపోయి పళ్ళు ఊడిపోయాక ఆడపిల్ల పుడుతుందట. ఆడపిల్ల. నేను సర్వనాశనం అయిపోయాను. దాంతో ఆపక వాళ్ళ బావగారు వారి పరిపూర్ణమైన దాంపత్య జీవితం గురించి, వాళ్ళ స్వర్గ సౌఖ్యాల గురించి వివరించి, తన బంధుకోట్లోని మిగతా వాళ్ళ ఆనందకరమైన జీవితాల గురించి వివరించి, కాసేపు అరిచి బాగా ఏడ్చి, ఆ పైన సమాధానపడి శాంతించి గంగ నిద్రపోయేటప్పటికి 12 దాటింది. ఆమె నిద్రపోయిన చాలాసేపటిదాకా త్యాగు బాల్కనీలో సిగరెట్టు తాగుతూ కూర్చుండిపోయాడు. ఈ సమస్యకు వెంటనే ఏదో ఒక మార్గం వెతకాలి. లేకపోతే కష్టపడి గంగని ఇంతదాకా తీసుకొచ్చి తన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. ఇంకా ఇలాగే ఉంటే గంగ ఏ క్షణంలోనైనా తనని పక్కకి నెట్టిపారేసి వాళ్ళింటికి వెళ్ళిపోవడం నిశ్చయం. అందులో సందేహం లేదు. ఏం చెయ్యాలి? రేపే ఏదో ఒక నిశ్చయానికి రావాలి. ఈ వేదనకి ముగింపంటూ తేల్చుకోవాలి. ఏం చెయ్యాలి? గాడ్, ఏంటి దారి? ఏంట్రా మొద్దు వెదవలా అలా భయపడతావు? నేను ఉన్నానన్న విషయం మర్చిపోయావా? అన్నట్లుగా గబాల్న విసికి మనసులోకి తొంగి చూడగా త్యాగు నిటారుగా కూర్చుండిపోయాడు. డ్రింక్, విస్కీ, అదొక్కటే దీనికి మార్గమా? అదే దీనికి విమోచనమా? 2 చిన్న పెగ్గలు వేసుకుంటే మనిషిని బుస్సుమని సర్వశక్తిమంతుణ్ణి చేసే మందది. తాగొచ్చా అని కొంచెంగా, ఎంత కావాలో అంతే, మితిమీరకుండా. కొన్ని రోజుల పాటు మట్టుకే. 2 అంటే 2 పెగ్స్, దట్స్ ఆల్.
ఒక మందులా తాగాలి, నాట్ ఫర్ ప్లెజర్. డాక్టర్ రెడ్డి, నానా వీళ్ళందరికీ తెలిస్తే ఏమనుకుంటారో? ఎందుకు తెలియాలి? అసలు రెండో మనిషికి ఎందుకు తెలియాలి? ఒక వారమో లేకపోతే 2 వారాలో మందులాగా తాగి ఆ తర్వాత తాగడం ఆపేస్తాను. ఇంకో మార్గం ఏదీ కనబడక, ఏ విధంగానూ తన పరిస్థితి బాగుపడదని తెలుసుకున్నాక, విస్కీ ఒక్కటే తనలోని పురుషత్వాన్ని మేలుకొల్పుతుందని తెలుసుకున్నాక, ఆ రాత్రి త్యాగు వరుసగా తను చేయబోయే కార్యక్రమాన్ని, చేయబోయే విధానాన్ని తీర్మానించుకున్నాడు. మొదట అండ్యూస్ వేసుకోవడం ఆపేయాలి. 14 నుంచి ఒక నెల రోజుల దాకా దాని ప్రభావం రక్త ప్రసారంలో ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేలిగ్గా తీసుకోకూడదు. ఆ తర్వాత ఒక్క చుక్క విస్కీ నేలిక మీద వేసుకుని ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల ఎటువంటి అపాయం కలగకపోతే, బాధ ఏమీ ఉండకపోతే ధైర్యంగా తాగడం ఆరంభించొచ్చు. రోజుకి 2 అంటే 2 పెగ్గలు. నిజంగా 2 పెగ్గలు మట్టుకే తీసుకుంటాడు. అంతకు మించి ఒక్క బొట్టు కూడా పైన తీసుకోడు. 2 పెగ్గలు దాటి బొట్టు కూడా తీసుకోడు. 2 పెగ్గలు కొలతని ఏవైనా సరే మీరిపోకూడదు. తాగి క్లబ్లోనే స్నానం చేసి భోంచేసి సిగరెట్ ముట్టించి ఒక్కపొడి వేసుకుని సెంటు పూసుకుని కొంచెం కూడా వాసన రాకుండా గంగని మభ్యపెట్టాలి. దెన్ తర్వాత తాము ఆశించిన ఫలం లభించాక, తమ కోరిక సఫలమైంది అన్న గుర్తులు బయటపడ్డాక, ఆ తర్వాత ఐ మస్ట్ స్టాప్ ఇట్ డెఫినెట్లీ, వెంటనే. వీలవుతుందా? తాగడం అలవాటయ్యాక నిలిపివేయడం సాధ్యమవుతుందా? ఎందుకు వీలవదు? మనోబలం ఉంటే సరి. ఆ మనోధైర్యం నాకిప్పుడు చాలా ఉంది. ఆ తర్వాత అంజూస్ ఎలాగా ఉండనే ఉంది. ఒక మాత్ర మింగితే చాలు, తాగుడు కుతి కాస్త ఆగిపోతుంది. దానంతటా అదే ఆగిపోతుంది. ఇంతకు మించి మరో మార్గం లేదు. ఒళ్ళు అలసిపోయేదాకా ఆలోచించాడు. తిరిగి తిరిగి ఆలోచించి తన పథకంలో ఎటువంటి లోపము కనిపించకపోవడంతో మర్నాటి నుంచి అండ్యూస్ తీసుకోవడం ఆపేశాడు. ఒకవేళ ఒళ్ళు దడదళ్లాడిపోతే, గుండె విపరీతంగా కొట్టుకుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చునన్న ఉద్దేశంతో అండ్యూస్ తీసుకోవడం ఆపేసిన 20వ రోజున డాక్టర్ రెడ్డి క్లినిక్కి దగ్గరగా రోడ్డు పక్కన కారు ఆపుకుని బజార్లో కొని కారులో ఉంచిన విస్కీ సీసా 4వ వంతు మట్టుకే ఉన్న విస్కీ సీసా బయటకు తీసి మూత తెరిచి ఒక్క చుక్క వేలితో తీసుకుని నాలుక మీద రాసుకున్నాడు. ఒళ్ళు ఒక్కసారి జల్లుమంది. నరాలు జివ్వుమన్నాయి. సుషుప్తి నుంచి దేహంలోని అణువణువు ఒక్కసారి మేల్కొంది. మెదడు లోపల జలజలమని చల్లని ప్రవాహం ఉరకలు వేస్తోంది. రంగుల హరివిల్లు ఉదయించింది. సన్నగా, నెమ్మదిగా, అందంగా, నిదానంగా మాయ మౌళ గౌళరాగం ఫిడులుపై వాయిస్తున్నంత సంతోషంగా ఉంది హృదయంలో. అమ్మా, 5 నిమిషాలు పరిగెత్తాయి, ఏమీ అవలేదు. కొద్దిగా నోట్లో పోసుకున్నాడు. ఇంకో 10 నిమిషాలు గడిచింది. ఈసారి కాస్త ఎక్కువ పోసుకున్నాడు. హాయ్ మై విస్కీ, మై డార్లింగ్, నా ప్రాణం, నా ప్రేయసి, నా ప్రపంచం. నిన్ను వదిలి ఇన్ని నెలలు ఎలా ఉండగలిగాను? ఆ అరగంట కాలంలో త్యాగు వివరించలేనటువంటి హాయిని, శాంతిని, సుఖాన్ని అన్నింటినీ అనుభవించాడు. ఖాళీవేళ్ల కొసల నుంచి ఏదో ఉత్సాహం, ఉద్రేకం పొంగి హృదయంలోకి ఎగదన్నుతూ ఉంది. ఒళ్ళు తేలిగ్గా, హాయిగా ఉంది. హృదయం రెక్కలు చాచుకుని ఎగురుతోంది. సావకాశంగా సీసా మూతపెట్టి జాగ్రత్త చేశాడు. సరాసరి క్లబ్కు వెళ్ళాడు. స్నానం చేశాడు. బట్టలు మార్చుకుని సెంటు పట్టించుకుని నోట్లో కిళ్ళి దట్టించి గంగ కోసం ఇంటికి పరిగెత్తాడు. రాత్రి 8 కూడా అవలేదు. గంగ కన్నాతో పాటు టీవీ చూస్తూ ఉంది. ఇతను ఆగలేని ఉద్రేకంతో గంగని మేడ మీదకు పిలిచాడు. గంగొచ్చింది. ఆ తర్వాత కిలకిలా నవ్వింది. కౌగిలిలో కరిగిపోయింది. ఆమె సంతోషంతో మైమరిచిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు పరిగెత్తుకుంటూ పోయిన విషయం తెలియలేదు. గంగా, అరే నాన్న రండి. నాన్న ఎప్పుడొచ్చారు? ఎండ మండిపోతుంది, ఎంత పొద్దెక్కొచ్చారేం? పొద్దున్నే వచ్చానమ్మా, టౌన్లో పనుంది. మన ట్రాక్టర్ చెడిపోయింది. ఆ పార్ట్స్ మధురాంతకంలో దొరకలేదు. ఒకేసారి మద్రాసు వచ్చి అవి కొనేసి నీ ఒంట్లో ఎలా ఉందో కూడా చూసుకుని వెళదాం. రెండూ కలిసొస్తాయని బయలుదేరానమ్మా. అబ్బా, ఏమి ఎండ, బుర్ర పేలిపోతుంది. ఎప్పుడు తిన్నారో ఏంటో, అసలు భోంచేశారా? వంటావిని వడ్డించమని చెబుతాను. కూర, సాంబారు, చారు అన్నీ ఉన్నాయి. లేవండి నాన్న. ఇప్పుడొద్దమ్మా, టౌన్లో తినేసి వచ్చాను. చల్లని నీళ్ళివ్వు. కాసేపయ్యాక స్ట్రాంగు కాఫీ ఇవ్వు. తల పగిలిపోతుందమ్మా, ఒకటే తలనొప్పి. చేతిలో ఉన్న పత్రిక టీపై మీద పెట్టి లోపలికి వెళ్ళి చల్లని నీళ్లు తీసుకొచ్చింది గంగ. 2 గ్లాసుల నీళ్లు గడగడా తాగేసి దీర్ఘంగా ఊపిరి వదిలి
అలసటని తగ్గించుకున్నాడు శేషయ్య. ఫ్యాను స్పీడ్గా పెట్టమ్మా, చెమట్లు కారిపోతున్నాయి అంటూ కూతురు వంక పరిశీలనగా చూసి, టౌన్ దాకా వెళుతున్నాను కదా, అల్లుడు గారు ఫ్రీగా ఉంటే అతన్ని కూడా తీసుకుని హోటల్కి వెళ్ళి భోంచేద్దామని ఆయన ఆఫీస్కి వెళ్ళానమ్మా. కానీ ఆయన గారు పొద్దుట్నుంచి ఆఫీస్కే రాలేదు అని చెప్పారు. ఇంకేదన్నా పని మీద బయటికెళ్ళాడా తల్లి? గంగ కళ్ళు విశాలమయ్యాయి. ఆఫీస్కు వెళ్ళలేదా? అలా వెళ్లకుండా ఉండరే? ఉండండి నాన్న, ఆఫీసుకి ఫోన్ చేస్తాను. ఎక్కడికి వెళుతోంది చెప్పారేమో. పోనీ అనుకోకుండా అర్జెంటు పని వచ్చిందనుకో, అది ఆఫీసు వాళ్ళకి తెలియకుండా పోతుందా? అందుకని నిన్ను అడిగానమ్మా. కాఫీ గ్లాసు శాషయ్య టేబుల్ మీద పెట్టాడు. ఆయన కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. అల్లుడు గారు ఈ మధ్య తరచూ కిళ్ళి వేసుకుంటున్నారు కదమ్మా, అవునా? ఇదేదో అసందర్భమైన ప్రశ్నలా ఉంది. తల తోక లేకుండా ఈ ప్రశ్న ఏంటి అన్నట్లు గంగ చూస్తుంటే శేషయ్య గారు మనసులోని సందేహాన్ని పైకనేశారు. 2-3 సార్లు త్యాగు వంక చూస్తున్నప్పుడు అతనేదో చేసుంటాడన్న అనుమానం వచ్చిందమ్మా. నాకెందుకో సందేహంగా ఉందమ్మా. నీకు ఏమనిపిస్తోంది? ఏంటి నాన్న అంటున్నారు? మీరు చెప్పేది నాకు బోధపడ్డం లేదు. మరే అమ్మా, మరే తల్లి అంటూ శేషయ్య వంటింటి వైపు తొంగి చూశాడు. వంటామె ఆ చుట్టుపక్కల లేదని నిర్ధారణ చేసుకుని నెమ్మదిగా కూతుర్ని అడిగాడు. అల్లుడి దగ్గర నుంచి ఆ వాసన వస్తున్నట్లుగా నాకు అనిపిస్తోందమ్మా. ఇది నిజమా, లేక నేను ఊరికే ఊహిస్తున్నానా అన్నది నేను నిశ్చయం చేసుకోలేకుండా ఉన్నాను. నాకేంటో కంగారుగా ఉందమ్మా. నువ్వు గమనించావా? గంగ ఒక్క నిమిషం పాటు ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఏదో ఆలోచిస్తున్నట్లు ముఖం చిట్లించుకుంది. కొన్ని రోజుల క్రితమే నాకు ఈ అనుమానం వచ్చింది నాన్న. ఆయన్ని సూటిగా అడిగేశాను. ఆయన లేనేలేదు, అలాంటిదేమీ లేదు అన్నారు నాన్న. కొద్ది రోజులుగానా? "ఉమ్, ఉమ్, కిందటి నెలో, అంత క్రితం నెలో సరిగ్గా జ్ఞాపకం లేదు." శేషయ్య మనసులో దూకుడుగా ఉండి కూతురు వంక తీక్షణంగా చూశాడు. వెంటనే నాతో ఎందుకు చెప్పలేదమ్మా అప్పుడే? ఆయన లేదు అని అంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు మీ దగ్గర నోరు విప్పి ఏం చెప్పను? కొద్దిగా వాసనొచ్చింది, అడిగితే జరదా కిళ్ళి వేసుకున్నాను అన్నారు. ఆయన అన్నట్లుగానే నాకు జరదా వాసనలాగే అనిపించింది. మాట్లాడుతూ పోతున్న గంగ మధ్యలో ఆపింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు గొంతు హెచ్చించి మళ్ళీ చెప్పింది. అవును, మీతోనో ఇంకెవరి దగ్గర అన్నాను, జ్ఞాపకం ఉందా? ఆయన అండ్యూస్ మాత్రలు వేసుకుంటుంటే అవి వేసుకున్నన్నాళ్ళు ఒక్క చుక్క తాగడానికైనా వీల్లేదు, తాగకూడదు అని కదూ చెప్పాను. ఆ మాత్రలు వేసుకున్నన్నాళ్ళు ఒక గుక్క తాగితే సరి, మనిషే అవుట్ అని డాక్టర్ రెడ్డి, రాంభద్రం మావయ్య అందరూ చెప్పారు కదా. ఆ ధైర్యంతోనే. శేషయ్య ముఖంలోని రంగులు మారాయి. ఆదుర్ద గబాలన మాయమైపోయింది. అవునమ్మా, ఆ విషయం మరిచిపోయాను సుమా. ఏంటో పిచ్చి పిచ్చి అనుమానాలొచ్చి భయపడిపోయాను. అండ్యూస్ రోజూ వేసుకుంటున్నాడా? నీకు నిశ్చయంగా తెలుసా? తెలుసు నాన్న, నేనే కదా మొదటి తేదీన 30 మాత్రలు లెక్కబెట్టి సీసాలో వేసి పెడుతున్నాను. అలాగా? అలా అయితే ఇక భయం లేదమ్మా. ఎందుకైనా మంచిది, దగ్గరుండి ఇక నుంచి నువ్వే నీ చేతులతో మాత్రిచ్చాయి. అతను తీసుకుంటాడని ఊరుకోకు. ఈ గొడవంతా దేనికి? గంగ సరే అని చెప్పి లోపలికెళ్ళి వంటామికి టిఫిన్ ఏం చేయాలో పురమాయించి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏదో అతను కుదురుగా ఉన్నాడు, నువ్వు సంతోషంగా ఉన్నావు, మాకది చాలమ్మా. ఇంకేం కావాలి తల్లి మాకు? కాస్త ఆగి శేషయ్య, అది సరేగాని తల్లి, ఇవాళ ఆఫీసుకు వెళ్ళనని మీ ఆయన ఎందుకు చెప్పలేదు అని అడగ్గా, అవును, ఆ విషయం కనుక్కుంటానుండు అంటూ గంగ సోఫాలోంచి లేచి టెలిఫోన్ దగ్గరికెళ్ళి త్యాగు ఆఫీస్ నెంబర్ తిప్పి అతని పేరు చెప్పి కనెక్షన్ ఇవ్వమంది. కొన్ని క్షణాలకి అవతల వైపు నుంచి అతని కంఠం వినపడ్డంతో గంగ ముఖం చిరునవ్వుతో విచ్చుకుని మాట్లాడింది. ఏం లేదండి, నాన్నొచ్చారు. మీతో పాటు భోజనం చేద్దామని ఆఫీస్కి వచ్చారట. మీరు ఆఫీస్లో లేరట. అసలు ఆఫీస్కే రాలేదన్నారట. ఏం జరిగిందో ఏంటో అని అందుకని ఫోన్ చేశాను. ఏంటి, అడ్వకేట్ని కలుసుకోవడానికి వెళ్ళారా? బొంబాయి ట్రిప్ గురించా? ఓ సరి సరి, పెట్టేనా? రిసీవర్ పెట్టేసి వెనక్కి తిరిగిన కూతురి వంక సూటిగా చూడలేక శేషయ్య వెర్రినవ్వు తెచ్చుకున్నాడు ముఖంలోకి. అదే సమయంలో త్యాగు దడదడలాడిపోతున్న గుండెల్ని అదింపట్టుకుంటూ కుర్చీలో చతికిల పడ్డాడు. మామగారు ఇక్కడికి వచ్చాడా? సమయానికి ఈ అడ్వకేట్ వచ్చి చక్రం అడ్డు వేశాడు, లేకపోతే పొట్టుబడిపోయి ఉండేవాణ్ణి. తెలివిగా ఆ వకీలు మహానుభావుడి పేరు చెప్పుకుని బయటపడ్డాను, లేకపోతే గాడ్, ఇంత తెలివి తక్కువగా ఎలా నడుచుకున్నాను, ఎలా చేయగలిగాను? అంతా ఈ అరవింద్ వల్లనే. రావయ్యా త్యాగు, నువ్వు లేకుండా క్లబ్బులా లేదయ్యా స్వామి అంటూ చెప్పి చెప్పి
క్లబ్బు వైపుకి పగటిపూట వెళ్ళకూడదు అని పెట్టుకున్న తన నియమాన్ని ఉల్లంఘించేటట్లు ఉసిగొలిపాడు. 2 బాటిల్స్ బీరు తాగి 12 గంటలకి అడ్వకేట్తో ఉన్న అపాయింట్మెంట్ కోసం ఆఫీస్కి తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి దగ్గర నుండి ఫోను మోగేసరికి తను ఆఫీసులో ఉన్నాడు. లేకపోయినట్లయితే ఈ శేషయ్య గారు వెళ్ళి చెప్పగా గంగ ఫోన్ చేయగా ఆ తర్వాత ఇంటికెళ్ళి తను ఏం చెప్పినా వినిపించుకోకుండా గంగ అరుపులు అన్నీ తలచుకుంటుంటే త్యాగు కూర్చోలేకుండా ఉన్నాడు. బుర్ర గిరున తిరిగినట్లయింది. గంగని తృప్తిపరచడం అనే కారణం పెట్టుకుని తాగడం ఆరంభించిన తను 3 వారాలు గడిచిపోయాక ఆ వ్యసనాన్ని వదిలిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ విషయంలో సందేహం లేదు. సాయంత్రం నుంచి తాగకూడదు అని నిశ్చయించుకుని మరుక్షణంలో ఏదో అలజడికి భయానికి లోనై సరే ఈ రోజు కాదు రేపటి నుంచి, ఆ రేపు మరో రేపటికి, అలా రోజు రోజుకి వాయిదా వేసుకుంటూ పోయి క్రమంగా ఇది లేకపోతే లాభం లేదు, ఇది లేకుండా రోజు గడవదు అన్న తీర్మానానికి వచ్చేశాడు త్యాగు. డ్రింక్ తాగడం ఎందుకు మానుకోవాలి? నా డబ్బు నా ఇష్టం. సో మితిమీరిపోకుండా హద్దులు లేకుండా ఎవరికీ కష్టం కలిగించకుండా ఉన్నప్పుడు ఎందుకు మానాలి? తర్వాత రోజుల్లో కంపెనీ పనుల మీద బయట ఊళ్ళకి త్యాగుని పంపినప్పుడు అతని నిర్ణయానికి ధూపం వేసినట్లయి జోరు హెచ్చింది. జ్ఞాపకం పెట్టుకుని రోజు అంజూస్ మాత్ర ఒకటి బయటికి విసిరి పారేస్తున్నాడు. ఏమైనా సరే పగటి సమయంలో తాగకూడదు అన్న నిర్ణయం మటుకు మద్రాసులో ఉన్న రోజుల్లో గట్టిగానే పాటిస్తూ ఉన్నాడు. జీతంలో స్వంత ఖర్చుకు మిగుల్చుకున్న డబ్బులో చాలా భాగం మసాలా పాను, జరదా బీడ, సెంటు, అత్తర్లకు వీటి కోసం ఖర్చు. ఆ రోజు చాలా జాగ్రత్తగా టైము గుర్తుపెట్టుకుని రాత్రి 8 అయ్యేటప్పటికీ ఇంటికి చేరుకున్నాడు త్యాగు. భార్య పిల్లవాడితో పాటు కూర్చుని బుద్ధిమంతుడిలా టీవీ చూశాడు. వాళ్ళ నాన్న రావడం, ఆయన చెప్పిన విషయాలు, తను చెప్పిన విషయాలు మహారమ్యంగా వర్ణించే వసపోసిన పిట్టలా వాగుతోంది గంగ. వింటూ కూర్చున్నాడు త్యాగు. 9ంటికి భోంచేసి చాలా తెలివిగా 10ంటికల్లా నిద్రపోయాడు. మరనాడు ఉదయం తండ్రి చెప్పిన బుద్ధులు జ్ఞాపకం రాగా త్యాగు టిఫిన్ తింటున్నప్పుడు గంగ అంజూస్ మాత్రల సీసా పుచ్చుకుని పక్కన నిల్చునుంది. ఏంటోయ్? ఏం లేదు, ఇక మీద రోజు నేనే స్వయంగా మీకు మందిద్దామని. బొగబొగమని కోపం పొంగుకొస్తూ ఉంది లోపల నుంచి. అతి కష్టం మీద అణుచుకున్నాడు త్యాగు. వైనాట్ ఇవ్వు. ఆమె ఇచ్చిన మాత్ర నోట్లో వేసుకుని మింగడానికి నీళ్లు పోసుకునే ముందు ఆ మాత్రని అతి చాకచక్యంగా నాలుక కిందకి తోశాడు. జాగ్రత్తగా నీళ్లు తాగాడు. ఇప్పుడు తృప్తిగా ఉందా అన్నట్లు గంగవైపు చిరునవ్వుతో చూసి మేడ మీదకొచ్చి బాత్రూం లోపలికి వెళ్ళి మాత్రని టాయిలెట్లో ఉమ్మేసి నోరు శుభ్రంగా 1-2 సార్లు నీళ్లతో పుక్కిలించి కడుక్కున్నాడు. గంగని మోసం చేయడానికి మరో కొత్త మార్గం అనుకుంటూ హుషారుగా కిందకొచ్చి కారెక్కాడు. అప్పటిదాకా సంతోషం కోసం తాగుతూ వచ్చిన తాగుబోతూ ఈనాడు తనకి సుఖంగా ఉంటుంది, ఈ డ్రింకు తనకి శాంతినిస్తుంది అన్న ఆలోచనలతో తాగడం ఆరంభించాడు. ఈ పరిస్థితుల్లో అతనికి తాగుడన్నది అత్యవసరమైన విషయం అయిపోయింది. మితిమీరిపోయి హద్దులు దాటి దానిని నిలపగల శక్తి లేని విధంలో తాగాలన్న వాంఛ సదా గుండెల్ని పిండుతుంటే అతను అబద్ధాలకి మోసాలకి బానిసైపోయాడు. అందుచేత ఎవరైనా తాగుడు గురించి మాట్లాడితే ఆ సంభాషణ వెంటనే మరో మార్గానికి పట్టించేవాడు. తన తాగుడు వ్యసనం గురించి పైవాళ్లు మాట్లాడుతున్నప్పుడు అతనికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు మంటగా ఉండేది. బయట పనిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇతని ఆలోచనలన్నీ తాగుడు చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేవి. అతని స్వభావమే కాక వేష భాషల్లో కూడా మార్పు ఆరంభమైంది. మనిషిలో అహంకారం, మొరటుతనం విశ్వరూపం దాల్చి బయట వాళ్లతో కూడా తగాదాలు పడ్డం ఆరంభించాడు. చిన్న తప్పును కూడా పెద్ద చేసి బిగ్గరగా అరిచి కేకలు వేయడం, అకారణంగా తిట్టడం, కొట్టడం ఇలాంటివి కూడా మొదలు పెట్టాడు. నిద్ర నుంచి లేచి కళ్ళు తెరిచే వేళకి అతనికి డ్రింకు లేందే సాగడం లేదు. రోజంతా సవ్యంగా గడిచిపోవడానికి కళ్ళు తెరవగానే తాగడం అన్నది అతనికి అత్యవసరమైన స్థితి అయింది. తాగుడు బాగా ముదిరి కాలు ఎత్తి కాలు వేయడానికి కూడా చాలా అవస్థపడుతుండేవాడు. శరీరంలో వణుకు ఆరంభమైంది. చేతులు వణకడం, ఒళ్ళు వణికిపోవడం ఇత్యాదివి లోగడ వదిలించుకున్న ఆ బాధలన్నీ ఒకటి తర్వాత ఒకటి తిరిగి వరించడం ఆరంభించాయి. మద్యం దొరకడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఈ బాధలన్నీ పిశాచాల వలె అతని నెత్తినెక్కి నాట్యం చేస్తున్నాయి. మాకు అమృతం తెచ్చిపెట్టు, మా అమృతం మాకీ అంటూ సర్వవేళలా చెవుల్లో కేకలు వేస్తూ ఆ మనిషిని తరిమి తరిమి కొడుతున్నాయి. నిలవనివ్వకుండా పరుగులు తీస్తున్నాయి. ఈ శబ్దాలు వణుకు ఆరంభమైన తర్వాత భయాలు కూడా వెన్నాడడం ఆరంభించాయి.
ఒంటరిగా ఉండడం భయం, దీపం లేకుండా ఉండడం భయం, నిద్రపోతే కలలొస్తాయని భయం, అన్నింటికీ భయం భయం. ఈ భయం వల్ల ఇంకాస్త ఎక్కువ పుచ్చుకోవడం ఆరంభించాడు. భయం అధికమైంది, మద్యము అధికమైంది. ఎవరో గడగడ మాట్లాడుతున్నారన్న భ్రమ, మెదడులో వడ్రంగి పెట్ట కూర్చుని ముక్కుతో పొడిచి పొడిచి చంపుతున్న బాధ, గుండెల్లో పక్షులు రెక్కలు టప్టప్లాడించుకుంటూ ఎగురుతున్న శబ్దం, నిశ్శబ్దంగా తెల్లని నల్లని బట్టలు కట్టుకుని ఎన్నో ఆకారాలు పరిగెత్తుతున్నట్లు ఉలికిపాటు, పతనమైపోయి ఆఖరి మెట్టు మీద నిల్చుని యమయాతన పడుతున్న స్థితి చాలా జాలికరంగా ఉంది. భార్య ప్రవర్తన పట్ల ఇతనికి అనుమానం కలుగుతోంది. ఇటీవలనే ఈ అనుమానం ఆరంభమైనప్పటి నుంచి స్నేహితులతో, బంధువులతో, ఆఖరికి పనివాళ్లతో మాట్లాడినా అతనికి సందేహంగా ఉంది. ఆమె మామూలుగా పనివాళ్లతో మాట్లాడినా ఇతని హృదయపు లోతుల్లో భగభగమని మంట రాజుకుంటోంది. ఇప్పుడు అతనికి స్నేహితుల్ని గుర్తించగల శక్తి తగ్గిపోతూ ఉంది. విపరీతంగా తాగడం చేత, మత్తు అతని బుర్రని పూర్తిగా ఆక్రమించడం చేత జ్ఞాపక శక్తి, మంచి చెడుల విచక్షణాశక్తి, తెలివితేటలు, గ్రహణశక్తి ఇవన్నీ తప్పుబట్టి శిథిలమైపోనారంభించాయి. ఇతని ఈ ప్రవర్తన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, చుట్టూ మనుషుల్ని బాధించి మొదలుపెట్టిన ఘట్టం అది. స్నేహితులందరూ మెల్లమెల్లగా తప్పుకోవడం ఆరంభించారు. అబ్బో, అతనా ఒత్త తాగుబోతు వెధవ, బడా తాగుబోతు, వీడితో స్నేహం చేస్తే మనము చెడిపోతాం అన్న భయంతో ఇతన్ని వదిలించుకుని దూరం దూరంగా ఉంటున్నారు తెలిసినవారు. ఇక ఊర్చుకోలేక, సహనం నశించి, చూసి చూసి ఊరుకోలేక, ఇక మీదట మిమ్మల్ని ఉద్యోగంలో ఉంచుకోవడం సాధ్యం కాదు, ఇందుకు మేము చింతిస్తున్నాం అంటూ ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటికి పంపించేశారు కంపెనీ వారు. చివరికి ఉద్యోగం కూడా ఊడిపోయింది. శేషయ్య మంచి కోపంలో ఉన్నాడు. మద్రాసు నుంచి తిరిగొచ్చి 10 నిమిషాలైంది. వచ్చినప్పటి నుంచి కోపంతో ఎగిరెగిరి పడుతున్నాడు. రాస్కెల్, పోకిరి రాస్కెల్, వీడిని ముక్కలు ముక్కలుగా నరికి సున్నం బట్టిలో వేస్తేనే గాని లాభం లేదు. తాళిగట్టిన పెళ్ళాన్ని, పిల్లని పోషించుకోలేని చేతకాని వెధవకి పెళ్ళిందుకట. కొన్ని మాటలు బిగ్గరగా పైకంటున్నాడు, కొన్ని తనలో తాను గొణుక్కుంటున్నాడు. భర్తని గమనిస్తూ ఒక పక్కగా నిల్చుని మంగళం అతను తిరిగి తాగుడు మొదలుపెట్టాడనగానే ఇంత ధూమ్ధాం అనడానికి ఇందులో కొత్త ఏముందని తెలిసిన విషయమేగా. కొన్ని నెలలుగా మీకు తెలుసు కదా. తాగుతున్నాడన్నది నేను కనిపెట్టిన విషయం వాస్తవమే, అది ఎవరూ కాదనడం లేదు. అయితే ఇంత అసహ్యంగా ఒళ్ళెరకుండా అవుతాడని అనుకోలేకపోయాను. మన ముద్దుల అల్లుడు గారి ఉద్యోగం ఊడిపోయిందే. ఏంటి ఏంటండి మీరు అంటోంది? శేషయ్య కంఠం బొంగురుగా ఉంది. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పనారంభించాడు. ఆ రోజు గంగ ఇంటికి వెళ్ళేసరికి వీధి తలుపు తెరిచుంది. ఒక్కచోట లైట్ లేదు. గంగా గంగా అని పిలుద్దామని గొంతు విప్పబోయేసరికి లోపల నుంచి బయటకొచ్చి రండి రండి అంటూ వంటామి దీపం వేసింది. గంగెక్కడా? అమ్మాయి ఏది? లోపల పడుకుంది. ఏంటి అందరూ లోపలెక్కడో దాక్కున్నారు? సాయంకాలం అయి ఉంటే దీపం వేయకుండా ఏం చేస్తున్నారు? గంగ పడుకునుందా? ఏం ఒంట్లో బాగాలేదా? కన్నయ్య ఎక్కడా? అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు? గబగబా అడుగుతూనే పడక గదిలోకి వెళ్ళి అలా నిల్చుండిపోయాడు. గంగ ముఖం వాడిపోయింది, కళ్ళు ఉబ్బి ఉన్నాయి. గంగా, ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది తల్లి? అంతదాకా లోపల దాచుకున్న దుఃఖమంతా తనకి తెలియకుండానే బయటికి వెళ్ళగక్కిందామె. ఆయన పాత అలవాటు మళ్ళీ వచ్చింది నాన్న. 2 నెలల క్రితం ఈయన మళ్ళీ తాగుడు మొదలుపెట్టారని నిశ్చయంగా బయటపడిపోయింది నాన్న. కానీ మీ దగ్గరో మిగతా వాళ్ళ దగ్గరో దీని గురించి చెప్పడానికి సిగ్గుగా ఉంది. తిరిగి పాత మనిషి అయిపోయాడు అని మీరు, బావ, రాంభద్రం మావయ్య మీరంతా మనసులో నవ్వుకుంటారని భయపడ్డాను. ఆయన్ని కేకలేశాను, దెబ్బలాడాను. మొదట్లో తాగలేదు అంటూ ఒట్టు పెట్టుకునేవారు. ఆ తర్వాత ఇవాళ ఒకరోజే తాగాను, ఈ ఒక్కరోజు మట్టుకే తాగాను అనేవారు. డాక్టర్ రెడ్డిని రేపు చూస్తా అన్నారు. చూశాను, మందు ఇచ్చారు, మందు పుచ్చుకుంటున్నాను, భయపడకు అన్నారు. రోజుకో రకంగా చక్కటి అబద్ధాలు చెప్పారు. నేను నమ్మి మోసపోయాను నాన్న. ఉద్యోగం పోయాక నాకు అసలు పరిస్థితి అర్థమైంది నాన్న. ఇదిగో ఇంకో ఉద్యోగం వెంటనే సంపాదిస్తాను చూడు, ఇదిగో ఉద్యోగం రాబోతుంది అని ఆయన చెప్పే మాటలు నమ్మాను. బాగా మోసపోయాను నాన్న. ఏ ముఖం పెట్టుకుని ఊరికి రాను? వచ్చి మిమ్మల్ని అంతా ఎలా చూడను నాన్న? గొప్పగా పట్నంలో పురుడు పోసుకుని మా ఆయన కంపెనీ వాళ్లే ఈ పురిటి ఖర్చంతా ఇచ్చారు అంటూ ఊళ్ళో జనం దగ్గర మా ఆయన ఘనత గొప్పగా చెప్పుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏ ముఖంతో ఆ ఊరు రాగలను నాన్న? ఈ మనిషిని నమ్మి బతికే కంటే అడవిలో మట్టి గుర్రాన్ని నమ్మి బతకడం మేలు నాన్న. కన్నా కోసం, ఈ కడుపులో పెరుగుతున్న ప్రాణి కోసం భరిస్తూ ఉన్నాను గాని
లేకపోతే ఎప్పుడో నా ప్రాణాల్ని నేనే తీసుకుని ఉండేదాన్ని. గంగ కోపంతోనూ యావగింపుతోనూ వెక్కి వెక్కి ఏడ్చిందట. కూతురు పడిన బాధని భార్య దగ్గర తిరిగి వివరించి చెబుతున్నప్పుడు శేషయ్య గిజగిజలాడిపోయాడు. ఆ మనిషిని చూసి 4 దులిపేసి రాకపోయారా? ముఖం వాచేట్లు 4 చీవాట్లు వేయక ఇలా వచ్చేయడమేం బాగలేదు. నాలిక పీకుని చచ్చేట్లు 4 అడిగారా లేదా అని భార్య అడగ్గా శేషయ్య బాధగా నవ్వాడు. నువ్వు అనుకున్నట్లుగానే అతని చొక్కా కాలరు పట్టుకుని 4 అడుగుదామనే రాత్రి అక్కడ ఉండిపోయాను. కానీ ఉండిపోయిన తర్వాత అనిపించింది, అతనున్న పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగానే బాధ అనిపించింది. ఎందుకురా ఉండిపోయాను అని బాధపడ్డాను. అర్ధరాత్రి 12 గంటలకి తూలుతూ వచ్చాడు. పాటలు, విజిల్సు వీటికి మట్టుకేం లోపం లేదు. హాయ్ మామా అన్నాడు నన్ను చూస్తూనే. తర్వాత నీ క్రాఫు ఏం బాగలేదు, మరిచాయి అన్నాడు. డబ్బున్నప్పుడే అనుభవించాలి, ఊరికే కూడబెట్టకూడదు. హాయిగా నేను అనుభవిస్తున్న మాదిరి ఎంజాయ్ చెయ్యి ఏం అని అడిగి, మేడ మీదకి రావయ్యా, ఒక పెగ్గు పోసిస్తాను అంటూ ఇంకా చాలా ఏంటేంటో పొగరుగా మాట్లాడాడు. ఏమయ్యా త్యాగు, ఇలా ప్రవర్తించడం బాగుందా? నీకు సిగ్గు వేయడం లేదా అని అడిగాను. అతను సిగ్గా, దేనికి, నాకా అని నవ్వాడు. రేపు డాక్టర్ దగ్గరికి వెళదాం, నువ్వు ఇలాగే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది అన్నాను. చెడిపోని, మీలా 60-70 ఏళ్ళు వచ్చాక కూడా పెళ్ళాం దగ్గర చేతులు నలుపుకుంటూ భయపడి చచ్చే బదులు 40 ఏళ్లకే హాయిగా తాగి చచ్చిపోవడానికి నేను రెడీ అని జవాబు చెప్పాడు. అసలు ఆ మనిషి దగ్గర నిల్చుని మాట్లాడాలంటేనే నాకేంటో అసహ్యం వేసింది. అతను తప్పతాగి చెడిపోతే చెడిపోనివ్వండి, మన పిల్లని మీ వెంట తీసుకొచ్చుంటే సరిపోయేదిగా. నాకు ఆ విషయం తట్టింది. గంగతో కూడా అన్నాను. అది జవాబు చెప్పక లవలవమని ఏడ్చింది. నేను ఊరుకోకుండా మళ్ళీ మళ్ళీ అడిగాను. ఈ రాస్కేలు ఇక్కడ అక్కడ అప్పులు చేశాడు అన్నది మెల్లగా బయటపడింది. డబ్బు తీసుకెళ్ళి ఆ అప్పుల వాళ్ళ మొహాన కొట్టి మన పిల్లని, సామాన్లని అన్నీ వెంట తీసుకుని వచ్చేద్దాం. నువ్వు బయలుదేరు. నేను ఒక్కతిని వెళితే గంగ నేను రాను, నాకు అవమానంగా ఉంది అంటూ ఏదో కారణం చెప్పొచ్చు. అనుకున్న విధంగానే శేషయ్య, మంగళం పనివాడితో పాటు మద్రాసుకు వెళ్లారు. అక్కడ 2 రోజులుండి ఇవ్వవలసిన వాళ్ల బాకీలు ఫైనల్ చేసి ఇంట్లో సామానంతా లారీలో ఎక్కించి తాగిన మొద్దులో తూలుతూ నిల్చునున్న త్యాగుని కొద్దిగా కూడా లక్ష్యపెట్టక కొడుకుని తీసుకుని గంగ పుట్టింటికి చేరుకుంది.